సార్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పీపీపీ గారికి, ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అదే జరుగుతోంది కదా. చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు పెట్టలేదు? దీని ద్వారా మీ మోడస్ ఆపరండి ఏంటన్నది బహిర్గతం అవుతోంది. మేము చెప్పట్లేదు, మీరు చేసే చేష్టల ద్వారా అది బహిర్గతం అవుతోంది. అసభ్యకర పోస్టులు, వికృత కామెంట్లతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే, మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హననాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ల మీద పడి విర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు. స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు సార్. మీరు చేసే పని అది. దాన్ని చూసి మీరు కింద క్లాప్స్ కొడుతున్నారు. వ్యక్తిత్వ హననం అనేది అసలు టీడీపీ పార్టీ జీన్ లోనే ఉంది. ఎస్, మీ క్రోమోజోమ్స్ లోనే అది ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఇది మొదలైందని చెప్పొచ్చేమో. ఆ ఎపిసోడ్ తో ఎగ్జాక్ట్ గా ఇది మొదలైందని చెప్పుకోవచ్చు మనం. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది మీ పార్టీ జీన్ లోనే ఉంది. అది ఏ రకంగా కొనసాగిస్తున్నారు ఈ రోజు వరకు అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో అసలు సైకో అనే పదం వాడింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారే కదా. మరి అది కరెక్టా? అలా మాట్లాడొచ్చా? రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి ఉద్దేశించి ఈ తరహా కామెంట్లు చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. మరి దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక, ఆ వ్యక్తికున్న జన బలాన్ని ఎదుర్కోలేక మీరు వెంటనే సైకో అనేటువంటి ఒక కొత్త పిక్చర్ని తీసుకొచ్చారు. అది కరెక్టా? ఇక ఇప్పటి ఉప ముఖ్యమంత్రి మా పీపీపీ గారైతే, మా పిఠాపురం పీఠాధిపతి పవన్ గారు, ఆయన ఎన్ని సందర్భాల్లో ప్రజల్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నా కొడకల్లారా అంటూ మాట్లాడారు ఆయన. మరి అది కరెక్టా? మరి వాళ్లపై ఎందుకు ఎలాంటి కేసులు లేవు? కూటమి నాయకులు అదే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, వీళ్ళంతా కింద స్థాయి నాయకులు కూడా అదే పాటిస్తున్నారు. మిమ్మల్ని చూసే మీ సోషల్ మీడియా సైకోలు కూడా ఓ వాళ్ళంటే లేని ఏమైనా మేమంటే తప్పేంటని వాళ్ళు చేసుకొని వస్తున్నారు. ఆజ్యం మీరే పోస్తున్నారు, బీజం మీరే వేస్తున్నారు దీని అంతటికి. ఇది మీరు మర్చిపోకూడదు.